ఇయాల కేసీఆర్ సార్ మోకావుల ఆనందం చూడాలే. అబ్బా మస్తు నిండుగా కనిపించిండు. బంగారు తెలంగాణ చేసుట్లా ఓ పెద్ద అడిగేసిండుల్లా ఇయ్యాల. ఏంటిదో ఇప్పటికే అర్థమై ఉంటది కదా. అవునుల్లా, గొల్ల కుర్మ అన్నలను కోటీశ్వర్లను చేసే కార్యానికి ఇయ్యాలే తొలిసాలేసిండు కేసీఆర్ సారు. ఆ కార్యం ఎట్లా నడిచిందో చూద్దామా? మరి రాండ్రి. మందంట పోతుండే ఎలమందా, వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమందా. అటు దిక్కు గొర్రెలు ఇటు దిక్కు గొల్ల కుర్మన్నలు నిల్సోని ఉండంగా నడివిట్లకెళ్ళి నడుచుకుంటూ వచ్చిండు సీఎం సారు. గజ్వేల్ కొండపాకల గొర్రెలను పంచిచ్చే కార్యం సురువు చేసిరు. ఒక్కటి కాదు రెండు కాదు 20,000 కోట్ల రూపాయల కోటీశ్వర్లను చేయబోతున్నాడు కాబట్టి గొల్ల కుర్మన్నలు సీఎం సార్కు గొల్ల కిరీటం దొడిగి గొంగడి కప్పుకొని మురిసిపోయిరు. అదే సంబరంలో సీఎం సారు గొల్ల డోలు కొట్టిండు. అబ్బా ఎట్లా కనిపిస్తున్నాడు సారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పెద్ద గొల్ల తిరిగనే కనిపిస్తున్నాడు, ఒక పెద్ద కుర్మ తిరిగనే మనకు కనిపిస్తున్నారు ఇవాళ. ఇక అచంక గొల్లన్నలను పిలిచి గొర్రెలను అప్పచెప్పిండు అధికార కాగితం అందించి. లెక్కకైతే గొర్రెలను పట్టుకొని తెచ్చియాలే. గొర్రెలను తీసుకుంటున్న గొల్లన్నల సంబరం చూడురి. ఏ ప్రభుత్వం కూడా మాకు ఏమీ చూడలేదు, కాంగ్రెస్ లేదు, టీడీపీ చూడలేదు. మన తెలంగాణ వచ్చింది. మన సార్ ఏం చేసిండు, గొల్ల కుర్మలకు ఏమి లేదు పాప అమాయకులు వాళ్ళకి ఎగవలు అని మనకు ఒక గొర్రెల ఇచ్చిర్రు. గొర్రెల మేపుకోవాలి, సాదుకోవాలి, పెంపు చేసుకోవాలి, మంచిగా కాపాడుకోవాలి, మంచిగా బతకాలి. ఎంత సంబరపడుతున్నారో కదా అందరూ. అటంక సీఎం సార్ మస్తు మాట్లాడిండు. అన్నిటికంటే ముందుగాల సార్కి ఇష్టమైన పద్యం పాడిండు. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యములు, ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నది. ఇది కేసీఆర్ మాట 100% నిజమై తీరుతుంది. నేను నిండు మనసుతోని కొమరేలి మల్లన్నకు కడుపు నిండా దండం పెట్టి చెప్తున్నా ఈ మాట. 100కు 100% 25,000 కోట్ల రూపాయల సంపదను మా తెలంగాణ యాదవులు సృష్టించబోతా ఉన్నారని చెప్పి ఈ రోజు చెప్తా ఉన్న కొండపాకలో. సంపద అంటే గిది. గొర్రెనే అంటే మరి గొర్రెనే అర్థం కాని గొర్రెలకు ఏం చెప్పాలా? నిజమే, గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం, గొల్లాయన బలిస్తే తెలంగాణకు లాభం. ఇక ఇంకేంది, గన్ని కోట్ల శ్రీమంతులు మన గొల్లన్నలే అవుతున్నారంటే ఇక బయట దేశాలోళ్ళు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా మన గొల్లన్నల దగ్గరకే అప్పుకొస్తారు కావచ్చు కదా. కానీ ఇచ్చిన గొర్రెలు ఇచ్చినట్టు సర్కారు బతికేటట్టుగానే చేసిందా అంటే గొల్ల కురుమన్నలల్లా ఎల్లకాలం దేవుని లెక్క నిలిచిపోతాడు కేసీఆర్ సార్ కదా.